నీకు ఇంకా అంత పోలేదులే. నిన్నే చంపకుండా ఇక్కడెందుకు పెట్టానని ఆలోచిస్తున్నావా? నువ్వు చెప్పిన ప్లేస్లో హారిక ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోకుండా నిన్నెలా చంపుతానరా? ధర్మ, దాహం దాహం దాహం. తప్పు చేశాను ధర్మ. డైమండ్స్ కోసం ఆశపడ్డాను. నన్ను వదిలే. ఎవరు ఆశపడినా తప్పు చేసినా ధర్మం దారి తప్పదురా. తప్పనివ్వను. ధర్మ, నీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ నన్ను వదిలే. వదలనరా. నిన్నే కాదు, ఎవరిని వదలను. వదలలేదు కూడా. నీకు షాకింగ్ విషయం చెప్పనా? ఆ చార్లీ గారిని కూడా వదలలేదు. అప్పుడే చంపేశాను. ఆ రోజు షెడ్యూల్ ప్రకారమే చార్లీని ఉరి తీసేవరా. చార్లీ చచ్చాక మ్యాజిస్ట్రేట్ వీరా తట్టుకోలేక బయటపడ్డారు. అప్పుడే అర్థమైందిరా, మీరు వాళ్ళను కూడా ట్రాప్ చేశారని. వాళ్ళతో మాట్లాడాను. చార్లీ చచ్చాడని విషయం బయటికి రాకుండా టెక్నికల్ రీజన్ అని మేనేజ్ చేశాను. మరి వైజాగ్ తీసుకెళ్తుంది. మళ్ళీ ఆ రోజే జైలు నుంచి రిలీజ్ అవుతున్న మళ్ళీని చార్లీలా డార్క్ సెల్లో పడేశాను. మళ్ళీ నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్. ఆ డిఏజీ గారు చచ్చిన చార్లీని వైజాగ్ షిఫ్ట్ చేయమన్నాడు. చచ్చినోడిని ఎక్కడి నుంచి తీసుకురావాలరా. అందుకే నేను సీతారాం కలిసి ఈ ప్లాన్ వేశాం. ఓకే సార్. సంధ్యావార్తల పేపర్కి న్యూస్ లీక్ చేసింది నేనే. హలో, సంధ్యావార్తలో ఉరిశిక్ష పడ్డ ఖైదీ చార్లీని వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నారు. ఒరే తమ్ముడు, ప్రింటింగ్ ఆపారా? న్యూస్ విన్నాక నువ్వు కామ్గా ఉండవు కదా. అటాక్ చేస్తావని తెలుసు. చేశావు. దొరికేశావు. చార్లీ తప్పించుకున్నాడని అందరినీ నమ్మించాం. వాట్స్ గోయింగ్ ఆన్? మా వెహికల్స్ మీద అటాక్ జరిగింది. చార్లీ తప్పించుకున్నాడు సార్. ఇమీడియట్గా అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ పంపండి సార్. హారికను సేవ్ చేసుకున్నా. అలాగే వీర వాళ్ళ అమ్మని, మేజిస్ట్రేట్ వాళ్ళ అబ్బాయిని వాళ్ళకు అప్పచెప్పాను. నాకున్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాను రా. మరి చార్లీ డైమండ్స్ ఏమయ్యాయి? విలువ లేని చోట విలువైన వస్తువులు ఎందుకురా? అందుకే సైరాతో మాట్లాడి చార్లీ లాకర్ అడ్రస్ కనుక్కున్నాను. ఆ తర్వాత చచ్చిన చార్లీ గడ్ చైన్ నరికాం. పోలీసులు రాకముందే చార్లీ హ్యాండ్ ఫింగర్ ప్రింట్స్తో లాకర్ అంతా ఖాళీ చేశాను. నీ క్రిమినల్ బుర్రకి ఎన్ని తెలివితేటలుంటే కాకి బుర్రకి ఎన్ని తెలివితేటలుంటాయిరా.